దానికేదైనా ఉదాహరణ ఉందా? ఉంది. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫాఫోల్డ్ అనే ఏఐ అల్గోరిథం గురించి వినే ఉంటారు. అది దాదాపు 200 మిలియన్ల ప్రోటీన్ నిర్మాణాలను అంచనా వేసింది. శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి చేసే పనిని ఇది కొన్ని గంటల్లో చేసి చూపించింది. ఇంకో ఉదాహరణ ఇన్సిలికో మెడిసిన్ అనే సంస్థ. కేవలం 18 నెలల్లో ఒక కొత్త ఔషధ అభ్యర్థిని గుర్తించడానికి ఏఐని ఉపయోగించింది. ఇది అద్భుతం. అంటే ఒకప్పుడు ఒక మందు కనిపెట్టడానికి 10 ఏళ్లు పట్టేది. ఇప్పుడు 18 నెలల్లో సాధ్యమవుతోందంటే ఇది వైద్యరంగంలో ఒక పెను మార్పు కదా. దీనివల్ల మనుషుల ఆయుష్షుపై కూడా ప్రభావం ఉండొచ్చు. ఖచ్చితంగా. ఏఐతో పాటు కోవిడ్ సమయంలో మనం చూసిన ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, జన్యుపరమైన వ్యాధులను సరిచేయగల క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, ఇవన్నీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. మనం ఒక మందు అందరికీ అనే దశ నుండి ఒక్కో వ్యక్తికి ఒక్కో మందు అంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ అనే దశలోకి వెళుతున్నాం. వింటుంటేనే చాలా ఆశావాహంగా ఉంది. అయితే ఈ ఆవిష్కరణలన్నీ ఒక ఎత్తైతే పరిశ్రమ ముందు కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉంటాయి కదా. అవును, చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది పేటెంట్ క్లిఫ్. పేటెంట్ క్లిఫ్? ఆ పదం వినడానికి కొండమీద నుంచి పడిపోయినట్లుంది. దాని అర్థమేమిటి? మీ పోలిక దాదాపు సరైనదే. ఇది ఒక సినిమా కాపీరైట్ ముగిసిపోయినట్లు. అప్పటివరకు ఒకే కంపెనీ ఆ సినిమాను అమ్మి లాభాలు సంపాదిస్తుంది. కాపీరైట్ ముగిశాక ఎవరైనా దాన్ని తక్కువ ధరకు అమ్మవచ్చు. దాంతో అసలు కంపెనీ ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది. ఫార్మాలో కూడా అంతే. ఒక కంపెనీ కనిపెట్టిన మందుకు 20 ఏళ్లపాటు పేటెంట్ ఉంటుంది. ఆ సమయం ముగిశాక వేరే కంపెనీలు అదే ఫార్ములాతో జెనరిక్ లేదా బయోసిమిలర్ మందులను తయారు చేసి తక్కువ ధరకు అమ్ముతాయి. హ్యూమిరా వంటి బ్లాక్బస్టర్ మందులు ఇప్పుడు ఈ పేటెంట్ క్లిఫ్ను ఎదుర్కొంటున్నాయి. అర్థమైంది. అంటే వాళ్ల ఆదాయం ఉన్నాయి. అమెరికాలో వచ్చిన ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్, ఐఆర్ఏ వంటి చట్టాలు ప్రభుత్వానికే నేరుగా ఫార్మా కంపెనీలతో మందుల ధరల గురించి బేరసారాలు చేసే అధికారాన్ని ఇచ్చాయి. ఇది కంపెనీల లాభాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కోవిడ్ సమయంలో మన సప్లై చైన్ ఎంత బలహీనంగా ఉందో ప్రపంచం గుర్తించింది. ఏపీఐల కోసం కేవలం 1-2 దేశాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో అర్థమైంది. అందుకే ఇప్పుడు చాలా దేశాలు తమ స్వంత గడ్డపై తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ఇంత లాభాలు, ఇంత టెక్నాలజీ, ఇన్ని సవాళ్లు. ఈ మొత్తం చర్చలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది: నైతికత. ఇంత లాభదాయకమైన పరిశ్రమలో నైతికతకు స్థానమెక్కడుంది? ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మందికి ఇప్పటికీ అవసరమైన మందులు అందడం లేదంటే ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? ఇది $1 మిలియన్ ప్రశ్న కాదు, $1 ట్రిలియన్ ప్రశ్న. ఇక్కడే ఈఎస్జీ అనే భావన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈఎస్జీ మరో కొత్త పదం. దీనిని కూడా వివరిస్తారా? తప్పకుండా. ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్ మరియు గవర్నెన్స్. అంటే కంపెనీలు కేవలం లాభాల గురించి కాకుండా పర్యావరణంపై తమ ప్రభావం, సమాజం పట్ల తమ బాధ్యత మరియు తమ పాలనలో పారదర్శకత గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా డబ్బు పెట్టే ముందు ఆ కంపెనీ ఈఎస్జీ స్కోర్ను చూస్తున్నారు. అంటే ఒకప్పుడు ఫార్మా కంపెనీ అంటే కేవలం లాభాలార్జించే సంస్థ. కానీ ఇప్పుడు వాళ్ళు పర్యావరణం గురించి, సమాజం గురించి కూడా ఆలోచించకపోతే మనుగడ సాగించలేరు అన్నమాట. ఇది మంచి మార్పే కదా. మరి దీన్ని ఆచరణలో పెడుతున్న కంపెనీలేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఉదాహరణకు గ్లాక్సోస్మిత్క్లైన్ జీఎస్కే పేద దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లు, మందులు అందించటానికి వాలంటరీ లైసెన్సింగ్ వంటివి అమలు చేస్తోంది. నోవార్టిస్ తమ ఫ్యాక్టరీలలో నీటి వాడకాన్ని తగ్గించింది. జాన్సన్ అండ్ జాన్సన్ తమ సప్లయర్లకు కూడా ఈఎస్జీ ప్రమాణాలను తప్పనిసరి చేసింది. దీనివల్ల సంక్షోభ సమయాల్లో కూడా సప్లైలో అంతరాయాలు తగ్గాయని వాళ్లు చెబుతున్నారు. రావాలనుకునే యువతకు ఇది గౌరవప్రదమైన మరియు నైతికమైన వృత్తి కాగలదా? ఒకవైపు ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలు, మరోవైపు తట్టుకోలేని ధరలు. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా పనిచేయడం సాధ్యమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ రంగంలో లాభాపేక్షకు ప్రజా ఆరోగ్యానికి మధ్య సమతుల్యత సాధించడం అనేది నిరంతరం జరిగే ఒక పోరాటం. ఇందులో సందేహం లేదు. కానీ జీఎస్కే వంటి కంపెనీల చర్యలేం చూపిస్తున్నాయంటే లాభాలు సంపాదిస్తూనే సామాజిక బాధ్యతతో పనిచేయడం సాధ్యమేనని. ఒక కొత్త మందును కనిపెట్టి కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినప్పుడు కలిగే సంతృప్తికి వెలకట్టలేం. అదే సమయంలో ఆ మందును అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయడం ద్వారా
ఈ వృత్తిని నైతికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టవచ్చు. కాబట్టి సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ప్రభావాన్ని సృష్టించే అవకాశం ఈ రంగంలో చాలా ఎక్కువ. అంటే ఫార్మస్యూటికల్ పరిశ్రమ కేవలం ఒక వ్యాపారం కాదు. అది సైన్స్, ఎకనామిక్స్, టెక్నాలజీ మరియు మానవత్వం కలిసే ఒక సంక్లిష్టమైన కూడలి. $1.6 ట్రిలియన్ మార్కెట్, ఏఐ వంటి అద్భుతమైన ఆవిష్కరణలు, ఈఎస్జీ వంటి కొత్త బాధ్యతలు ఇవన్నీ ఈ పరిశ్రమ ఎంత వేగంగా మారుతోందో చూపిస్తున్నాయి. మనం ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. భవిష్యత్తులో ఒక ఔషధం విలువను ఎలా నిర్ణయిస్తారు? దానిని తయారు చేయడానికి అయిన ఖర్చుతోనా? లేక అది ఒక మనిషి జీవితంపై చూపిన ప్రభావంతోనా? ఉదాహరణకు జీన్ థెరపీ వంటివి ఒకే డోస్తో కొన్ని భయంకరమైన వ్యాధులను పూర్తిగా నయం చేయగలవు. కానీ వాటి ధర మిలియన్ల డాలర్లలో ఉంటుంది. ఈ ఒక్కసారికే నివారణ అంటే వన్ టైం క్యూర్ మోడల్కు మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మన నైతిక చట్టాలు సిద్ధంగా ఉన్నాయా? ఈ ప్రశ్న రాబోయే దశాబ్దంలో ఫార్మా పరిశ్రమ యొక్క దిశను, బహుశా మన సమాజం యొక్క దిశను కూడా నిర్దేశించవచ్చు.